నిర్మాణాల్లో ఒక్క మాధవ్ నగర్ తప్ప అన్నింటినీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తుండగా మాధవ్ నగర్ వద్ద శరవేగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మాణం సాగుతోంది. ఇప్పటి వరకు 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు, అండర్ బ్రిడ్జ్ పనులకు నిధులు తీసుకురావడమే కాక పనుల్లో వేగవంతం చేసేలా నిజామాబాద్ ఎంపీ అరవింద్ చొరవ చూపిస్తున్నారు. ఇటు రైల్వే అధికారులను అటు R&B అధికారులతో సమీక్షలు జరుపుతూ పనుల్లో కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి పనుల్లో స్పీడప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరో 3 పనులకు ప్రతిపాదనలు తయారు చేసి రైల్వే పనుల అభివృద్ధికి చొరవను చూపిస్తున్నారు. మరోవైపు మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జికి నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టర్లకు ఇవ్వాలని అరవింద్ కోరుతున్నారు. కేంద్రం నిధులతో చేపట్టిన ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని రైల్వే జీఎంను ఎంపీ అరవింద్ కోరారు. Total deposited with state government, National Highway Department, Advi Mavidpalli, rest of ROBs, R&B Department. వీళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు పేమెంట్ సరిగ్గా చేస్తలేరు, వీళ్ళు పనులు స్లో చేస్తున్నారు. అడవి మామిడిపల్లి రైల్వే పని అయిపోయి సంవత్సరం అయిపోయింది. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ ఇయర్. రైల్వేస్ వర్క్ అయిపోయింది, బ్రిడ్జ్లు అయిపోయినాయి, పైన స్లాబ్లు అయిపోయినాయి రైల్వే ట్రాక్ మీద. అప్రోచ్ రోడ్లు మీ స్టేట్ గవర్నమెంట్ యొక్క నేషనల్ హైవే డిపార్ట్మెంట్ చేయాలి. ఆ పైసలు ఎక్కడ పోయినాయి మీరే తోడుకొని తీసుకురావాలి. జిల్లా మీద ప్రేమ ఉంటే తీసుకొని రండి. నల్గొండ, ఖమ్మం మీద ప్రేమ చూపిస్తున్నారు కదా, అది నిజామాబాద్ మీద కూడా చూపెట్టండి కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఒకటే సీట్ వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ కోట్లు వేయలేదు ప్రజలు అని మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తలేరు. ఆ 38 సీట్లు ఏదైతే వచ్చినాయో ఆ కేసీఆర్ పార్టీకి 20 సీట్లు హైదరాబాద్లో వచ్చినాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు లొట్టపీసు కూడా వేయలే ఓటు. మీరు అదే లైన్లో పోయినరా గాయమైపోతారు మొత్తం రాజకీయాలకి. సెట్స్ నరేటివ్ ఫర్ ది ఎంటైర్ స్టేట్ ఇన్ పాలిటిక్స్, రిమెంబర్ దాట్. ఇంకా మేము చాలా నిదానంగా నెమ్మదిగా మాట్లాడుతున్నాం, ఇంకా మాట్లాడతలేము. పోయినోడు ఆ టీఆర్ఎస్ ఓడు దరిద్రుడు నాశనం చేసిపోయిన సిస్టమ్ మొత్తం. మీకు టైం ఇస్తున్నాము, మీకు టైం ఇవ్వటి మీరు వచ్చి కూడా సంవత్సరం అవుతుంది. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అన్నది టాప్ మోస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలా. మీ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు వెళ్ళింది ఈ రాష్ట్రాన్ని, మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎన్నడూ మాధవనగర్ పనులు చాలు కాలే, బీజేపీ ఎంపీ వస్తే చాలైనాయి. ఇన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు బీజేపీ ఎంపీ వస్తే వచ్చినాయి. పసుపు రేట్లు 15,000 బీజేపీ ఎంపీ వస్తే వచ్చినాయి. మేము కోమటిరెడ్డి మిస్గైడ్ చేస్తుండు. కోమటిరెడ్డికి ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేస్తే ఎత్తుతలేడు, ఫోన్ ఎత్తుతలేడు. ఈ దేశంలో నిజామాబాద్లో అవుతలేవు ఆరోపీలు, దేశం మొత్తం అవుతున్నాయి. సిస్టమ్ ఆరోపీలా డిపాజిట్ చేస్తారు. ఇట్లా అబద్ధాల కోర్లు ఉంటారు కాబట్టి వేరే పార్టీలల్లో మీకు జిల్లా ప్రజలకి మీ ద్వారా దసరా గుడ్ న్యూస్ ఏంటంటే బోధన్కి అయితే 2 ఉన్నాయి, ఆర్ఓబీ ఒకటి, ఆర్యూబీ ఒకటి, ఫర్దర్గా ఇంకా 3 కూడా నేను రిక్వెస్ట్ చేసిన ఆర్ఓబీలు మన పార్లమెంట్లో. ఇవన్నీ కూడా ఈ చెత్త స్టేట్ గవర్నమెంట్ల చేతిలో ఏముండదండి, డైరెక్ట్ వాళ్ళే ఇంప్లిమెంట్ చేసుకుంటారు. వీళ్ళకి పైసలు ఇచ్చేది లేదు, వీళ్ళకి డిపాజిట్ చేసేది లేదు. కొత్త పాలసీ, రైల్వే పాలసీ ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఈ స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేకుండా చాలా మంచి పరిణామం సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. మాధవ్ నగర్ది టాప్ ప్రయారిటీయే, అడవి మామిడిపల్లి టాప్ ప్రయారిటీ. అడవి మామిడిపల్లి 1 మంత్ ట్రాఫిక్ డైవర్షన్ చేసుకొని కోఆపరేట్ చేస్తే 1 మంత్లో ఇచ్చేస్తారు. అంటే 2 నెలల్లో ఆపరేషన్ అవుతుంది. మాధవ్ నగర్ది జూన్ 2025 రైల్వే వర్క్ అయిపోతుందండి. రైల్వే వర్క్ జూన్ 2025కి రైల్వే వర్క్ అయిపోతుంది. ఇక స్టేట్ గవర్నమెంట్ అంటే వీళ్ళు 10 కోట్లు శాంక్షన్ చేయాలి, రివైజ్ ఎస్టిమేట్, పైసలు పేమెంట్ టైంకి ఇవ్వాలి.